ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కొంచెం ఉంటే రోజా ప్రాణమైపోయేది. అదే జరుగుంటే అమ్మకి తెలియకుండా ఇంటికి తీసుకొచ్చినందుకు నీకు నాకు ఇద్దరికి అమ్మ చేతిలో ఉండేది. జరిగిపోయిన దాని గురించి మాట్లాడాలని నేను ఇక్కడికి తీసుకురాలేదు. జరగాల్సింది చూడమని చెప్పాలని తీసుకొచ్చాను. ఇంకా ఏం జరగాలి? ఆ రోజా ఆనందంగా బ్రతకడానికి ఏం కావాలో చూసి తనని దూరంగా పంపించే. నాతో కలిసి బతకడమే తన ఆనందం అంటుందిరా. కుదరదు అన్నాననే కదా ప్రాణం తీసుకోవాలని చూసింది. అందుకని ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు? నన్ను అంతగా ప్రేమించే రోజాకి అన్యాయం చేయలేను. నువ్వు న్యాయం చేయాలనుకుంటే అమ్మ ఒప్పుకోవాలి కదా. అమ్మ ఒప్పుకోదని నాకు తెలుసురా. అలాని రోజాని దూరం చేసుకోవాలని చూస్తే తను ప్రాణాలతో ఉండదు. నువ్వు చెప్పు, అమ్మ కోసం ఒక అమ్మాయి ప్రాణం బలిమ్మంటావా? ఏదో బెదిరించడానికి రోజా అలా అంటుందిలే అనుకోవడానికి లేదు. కళ్ళారా చూసాం కదా. నువ్వు చెప్పేది నిజమే, కానీ అమ్మకి ఏమని చెప్తావు? రోజాకి ఎలా న్యాయం చేస్తావు? మామ్కి ముందుగా చెప్తే ఏది జరగదు. అందుకే రోజా ఫ్రెండ్స్కి కాల్ చేశాను. వాళ్ళందరినీ గుడి దగ్గర పెళ్లికి ఏర్పాట్లు చేయమని చెప్పాను. ఏంటి, గుడిలో పెళ్లి చేసుకుంటావా? మరి అమ్మని ఎలా ఫేస్ చేస్తావు? ఎలా అనేది పెళ్ళయ్యాక ఆలోచిస్తాను. నువ్వెంత రిస్క్ చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఇలాంటి పని నేను చేసినా పెద్దగా పట్టించుకోదేమో, కానీ నువ్వు చేసావంటే అమ్మ తట్టుకోలేదు. తెలుసు, కానీ ఏం చేయను? రోజాని చంపేసుకోనా? తన చావుకి కారణమయ్యానే అని జీవితాంతం చస్తూ బతకనా? రే, ఆలోచించే టైం లేదురా. ఇంట్లో పెళ్లికి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఈలోపే నేను రోజాని గుళ్ళో పెళ్లి చేసుకోవాలి. అప్పటి వరకు నువ్వు కనిపించకపోతే ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారా? నేను లేనని తెలిస్తే ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది. నా గురించి వెతకడం మొదలు పెడతారు. అందుకే నిన్ను హెల్ప్ చేయమంటున్నాను. నేనేం చేయాలి? నేను వచ్చే వరకు నా ప్లేస్లో నువ్వుండి మేనేజ్ చేయాలి. నువ్వు లేకుండా నేనెలా మేనేజ్ చేస్తాను? మనం ఏమైనా ట్విన్ బ్రదర్సా? ఒకరి ప్లేస్లో ఇంకొకరు కూర్చున్నా గుర్తుపట్టకపోవడానికి? మన ఆచారం ప్రకారం పెళ్లి కొడుకు ఫేస్ కనిపించకుండా తలపాగాకి పూలు కడతారు. నిన్నెవరూ గుర్తుపట్టే అవకాశమే లేదు. ప్లీజ్ రా, నాకు ఈ ఒక్క హెల్ప్ చేయి చాలు. వీలైనంత త్వరగా పెళ్లి చేసుకొని వచ్చేస్తాను. అనయ్య, నా మీద అభిమానం ఉంటే ఇంకేమీ మాట్లాడకుండా నువ్వు ఇంట్లోకి వెళ్ళు. నేను గుడికి వెళ్తున్నాను. అనయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.